నార్సింగి పోలీస్ స్టేషన్లో నిన్న ఈవినింగ్ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా 2014 నుంచి రిలేషన్లో ఉన్నట్టుగా, ఇప్పుడు ఈ లావణ్యని రాజ్ తరుణ్ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయిండు. సో వేరే అమ్మాయితో ఉన్నాడు, కలిసి ఉంటున్నాడు. సో నాకు ఈ అమ్మాయి ఎవరైతే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నుంచి నాకు థ్రెటన్ ఉంది. తర్వాత నన్ను థ్రెటన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆమె కానీ అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈమె పైన గతంలో ఈమె పైన ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు ఉండేది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ అది కూడా ఉంది. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చేస్తాం. నార్సింగి పోలీస్ స్టేషన్లో నిన్న ఈవినింగ్ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా 2014 నుంచి రిలేషన్లో ఉన్నట్టుగా, ఇప్పుడు ఈ లావణ్యని రాజ్ తరుణ్ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయిండు. సో వేరే అమ్మాయితో ఉన్నాడు, కలిసి ఉంటున్నాడు. సో నాకు ఈ అమ్మాయి ఎవరైతే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నుంచి నాకు థ్రెటన్ ఉంది. తర్వాత నన్ను థ్రెటన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆమె కానీ అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము పిటిషన్ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాము. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈమె పైన గతంలో ఈమె పైన ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు ఉండేది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ అది కూడా ఉంది. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో చేస్తాం. ఈ లావణ్య అనేట ఆమె ఏమని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని డ్రగ్స్ కేసు ఒకటి ఉండే, అది ఈమె సహజీవనం చేస్తుందా అతని భార్యగా ఉంటుంది సార్? మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది. అది చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం.